ఇక అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల మీద మీరు చాలా సెటైరిక్ గా చాలా మాట్లాడారు. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్య ఏమీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలాగా నాకేమనిపించలా. అదేమో అసభ్యకరమైనటువంటి వ్యాఖ్య కూడా కాదు, అసందర్భమైనటువంటి వ్యాఖ్య కూడా అనుకోవటానికి కూడా లేదు. ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో ఎవరున్నారు? ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వాడు నారా లోకేష్ కూడా ఉన్నారు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు ప్రేమిస్తాడు, డబ్బుల కోసం పనిచేస్తాడు అనేటువంటిది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విమర్శ. అది అందుకని ఒక మంచి పేరు పెట్టాడు ఆయన. లోకేష్ పేరు లవ్కేష్ అని అంటే లవ్ క్యాష్ అంటే డబ్బుల్ని ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా. ఇంతకన్నా ఇంకా సున్నితమైనటువంటి విమర్శ, చాలా అందరికీ నచ్చేటువంటి విమర్శ ఇంతకన్నా ఏముంటుంది గొప్పగా? ఆయన ఏం తిట్టలేదు, ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఆ లోకేష్ అవినీతి పరుడు అని చెప్తున్నాడు, డబ్బులను ప్రేమిస్తాడు, డబ్బుల కోసం ఏమైనా పనులు చేస్తాడు చెప్తాడు. కాదు అని అంటే ఇప్పుడు విజయ్ కిరణ్ గారు చెప్తారు మా నాయకుడు అలాంటి వాడు కాదు, మా నాయకుడు నిజాయితీ పరుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ విమర్శ అనేటువంటిది, ఆ విమర్శ అసభ్యకరమైనది కాదు, ఇంకొకటి తప్పు పట్టాల్సినటువంటి అంశం. విమర్శలు చేస్తారు కాదు కృష్ణ గారి పిల్లల కంటే ఇంత అని చెప్పి ఇవ్వడం ఇది విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఎస్ అండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి ప్రకటన చేయటం అనేటువంటిది ఇది కూటమి ప్రభుత్వానికి మరింత నష్టం కలిగించేటువంటి విషయంగా ఉంది. మీరు గమనించండి, ఇదే చంద్రబాబు నాయుడు గతంలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చట్టం తెచ్చినటువంటి ఎవరన్నా ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గతంలో. ఇప్పుడు ఏమంటాడు? పిల్లలు తగ్గిపోతున్నారు, రేపు పొద్దున భవిష్యత్తులో యువకులు ఉండరు, అందరూ ముసలోళ్ళు ఉంటారు, మనకి ఈ విధమైనటువంటి సంఖ్య తగ్గిపోతుంది, జనాభా సంఖ్య, కాబట్టి జనాభా కావాలంట. మీకు వద్దన్నప్పుడు అయిపోవాలి, కావాలన్నప్పుడు పిల్లలు కనాలా. నేను ఒక తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకుడు అండి, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయన ఒక పోస్ట్ పెట్టాడండి, ఈ చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి ప్రకటన చూసిన తర్వాత. మీరు 3,000, 30,000, 40,000 ఇస్తామని అంటున్నారు కదా, మీకు ఒక 5 లక్షలు ఇస్తాము, నారా లోకేష్ ఇంకొక పిల్లగాడిని కనమని చెప్పేసి తెలుగుదేశం నాయకుడు పోస్ట్ పెట్టాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగో పిల్లలను పుట్టిలేడు, ఆయన వయసు రీత్యా ఆయన ముసలోడు అయిపోయాడు కదా. మరి వాళ్ళ అబ్బాయికి ఒక్కడే కొడుకు కదా, మరి వాళ్ళ అబ్బాయి వయసు ఉంది కదా. ఇప్పుడు నారా లోకేష్ బ్రాహ్మణే, వాళ్ళు యుక్త వయసులోనే ఉన్నారు. ఇంకిద్దరు 3 పిల్లలు కలమనండి, వాళ్ళకి డబ్బులు కూడా కొదవలేదు కదా, ఈ 40,000-50,000 కూడా అవసరం లేదు కదా. తప్పేముంది దాంట్లో? మనము ఒకటి ఆచరించి ఎదుటి వాళ్ళకి చెప్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడని మన కాన్వాయిలు తగ్గించుకున్నాం కదా, మనం ఈరోజు సైకిల్ దొక్కుతూ ఇవన్నీ చేస్తున్నాం కదా. అందుకని మన కుటుంబాల్లో కూడా మన పిల్లల్ని కనేటువంటి విషయాల్లో మరి ప్రయత్నం చేసి ఎస్ మేము కూడా చేస్తాం, మీరు కూడా చేయండి అని కూడా చెప్పొచ్చు, చేయొచ్చు కూడా. అది కూడా ఆదర్శంగానే ఉంటది కదా. నేను ఒకటి అడుగుతాను, ఈ 30,000, 40,000 వీటితో వాళ్ళ కుటుంబాలు గడుస్తాయండి, ఆ పిల్లగాడి జీవితం వెళ్ళిపోయిద్దా? ఈ రోజున ఆ భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ అనేక మంది తల్లులు పౌష్టికాహారం లేక ప్రసవం సమయంలో చచ్చిపోయేటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ సంఖ్య ఎంత? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదేం తక్కువగా లేదండి. 70-75% ఉంది పౌష్టికాహార లోపంతో తల్లులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నటువంటి. అదేవిధంగా పిల్లలు పౌష్టికాహారం అందక చచ్చిపోయేటువంటి వాళ్ళు, రక్తహీనతతో చచ్చిపోయేటువంటి వాళ్ళు, ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో ప్రసవ సమయంలో తల్లి బిడ్డ చనిపోయేటువంటి పరిస్థితులు, అంటే మెరుగైన వైద్యం అందనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. వీటిని మెరుగుపరచకుండా మీరు పిల్లల్ని కనేసేయండి, మాకు పని చేసేవాళ్ళు కావాలి, రేపు పొద్దున మాకు ఉద్యోగాలు చేసేవాళ్ళు కావాలి, మాకు పనికి తక్కువ. ఎందుకంటే జనాభా తగ్గిపోతే వీళ్ళకి ఎక్కువ రేటు పెట్టి డబ్బులు ఎక్కువ పెట్టి జీతాలు పెట్టి ఇది కావాలి కదా, అందుకని జనాభా కావాలన్నమాట. అది అసలు ఉద్దేశము ఇది. ఇక్కడ ఒకటి, ఎవరైనా పుట్టినటువంటి పిల్లగాడికో లేకపోతే ఆ పిల్లకో భవిష్యత్తులో మీరు ఏమైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలరా? వాళ్ళకి ఏమన్నా ఉచితంగా పూర్తి స్థాయి విద్య అందించగలరా? ఉచిత వైద్యం అందించగలరా? ఈ హామీ ఏమైనా చంద్రబాబు నాయుడు ఇవ్వగలరా? ఇవి లేకుండా ఈ రోజున 30-40 వేల పేరుతో ఈ విధమైనటువంటి తాయిలాలు ప్రకటించడం అనేటువంటిది
ఇది విజనరీ లీడర్ గా చంద్రబాబు నాయుడుకి కరెక్ట్ ఓకే. అనే ఓకే, కృష్ణారావు గారు. అభిప్రాయం. ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలి. ఓకే, ఓకే, ఒకవేళ జనాభా పెరుగుదల కావాలని అవేర్నెస్ కల్పించండి. ఓకే. ఎవరికి ఇష్టమైన వాళ్ళు పిల్లల్ని అదనంగా కంటారా అవేర్నెస్ కల్పించి ప్రభుత్వాలు కూడా సౌకర్యాలు కల్పించి పిల్లలు ఎక్కువ ఓకే, ఓకే, కృష్ణారెడ్డి గారు, చర్చిద్దాం. పుట్టుకతోనే చచ్చిపోకుండా వాళ్ళకి విద్య వైద్యము అందేటువంటి విధంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించేటువంటి విధంగా ఓకే అండి. మీరు అలాంటి చేస్తే ఉపయోగపడదు తప్ప ఓకే, ఓకే. అవి లేకుండా ఇవన్నీ మాటలు చెప్పొద్దు అనేటువంటిది